కొంచెం నవ్వు లక్ష్మి, ఫోటో అందంగా పడుతుంది. అది రే చూడండి రా, అక్కడ ప్రేమ పౌరాలు కీప్యాడ్ మొబైల్లో ఫోటోలు తీసుకుంటున్నాయి. రే ఎవర్రా పల్లెటూరు వాళ్ళు ఇంకా కీప్యాడ్ మొబైల్లో ఫోటోలు తీసుకుంటున్నారు? వాళ్ళు ఎవరో తెలియాలంటే 2 నిమిషాలు వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. 2 నిమిషాల్లో తెలియడం ఏంట్రా? అదిగోరా వాడు వస్తున్నాడు చూడు, వాడు చెప్తారు వాళ్ళు ఎవరో. రే ఒకసారి అటు చూడు. బాగా వచ్చింది లక్ష్మి. అమ్మా నాన్న. రే ఆగరా. రే మీ వాళ్ళు చేసిన పనికి పార్కులో ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు రా. ఏంట్రా వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న కీప్యాడ్తో ఫోటోలు తీసుకున్న రేపల్టన్ నుంచి వచ్చారా? ఒరే నానా, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్స్తో చిన్న పని నుండి వచ్చాను నాన్న. నాన్న మీరు వెళ్ళి కూర్చొని నాన్న, అమ్మకి మీకు కలిపి ఫోటో తీస్తాను. అలాగే నాన్న. రే వీడేట్రా వాళ్ళ అమ్మ నాన్న తిడతాడు అనుకుంటే వాడేళ్ళు ఫోటో తీస్తున్నాడు. చాలా బాగా వచ్చింది నాన్న, చూడండి. చాలా బాగా వచ్చింది కదండి ఫోటో. సరే నాన్న, మీరు రూమ్కి వెళ్ళండి, నేను వస్తాను. ఒరే నాన్న ఆగ్రా, నీకోసం ఊరు నుండి పిండి వంటలు చేసి తీసుకొచ్చాను. అమ్మా రూమ్కి వస్తాను కదా, అక్కడ తింటానులే. ఒరేయ్, మీ అమ్మ నీ కోసం ఎంతో ప్రేమగా తెచ్చిందిరా, ఒకటి తినరా. సరే అమ్మా ఇవ్వు. ఇదిగో నాన్న తిను. సరే మీరు రూమ్కి వెళ్ళండి, నేను వస్తాను. సరే నాన్న. సరేరా. రే నువ్వేంట్రా మీ నాన్నలు చేసిన పనికి సిగ్గుపడతావు అనుకుంటే వాళ్ళకి ఫోటోలు తీస్తున్నావు. ఇదే నా పరువు తీసే పని మా నాన్న చేసి ఉంటే నేను అక్కడే ఫోన్ నేలకేసి కొట్టిద్దును రా. ఏంట్రా పరువు తక్కువ పని? అతను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఫోన్ కొని తన భార్యకి ఫోటోలు తీస్తున్నాడ్రా, అది పరువు తక్కువ పని ఎలా అవుద్ది? నువ్వేమన్నావరా, మా నాన్న చేసిన పనికి నేను సిగ్గుపడాలా? తన కష్టంతో మీతో సమానంగా నన్ను చదివిస్తున్నాడ్రా. తన అవసరం కూడా తీర్చుకోకుండా ఈరోజు నాకు ఈ ఫోన్ కొని ఇచ్చాడ్రా. ఈరోజు ఇదే ఫోన్తో మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారా? ఆ మాటకు వస్తే సిగ్గుపడాల్సింది నేను కాదు, ఆయన అన్నందుకు సిగ్గుపడాల్సింది మీరు.